ఆది గారు మీరు అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవ్వకండి. మీకు ఆగలేదు, మీరు తొందరగా పెళ్లి చేసుకుని వెంటనే శోభనానికి జంప్ అయిపోయారు. అది మా తప్ప. మేము బయలుదేరాం టైంకి, ఏదో దారి తప్పిపోయాం అంతే. అందుకని నా టైం వేస్ట్ చేస్తారు ఇప్పుడు వచ్చి. మీరు అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇంత ఫ్రస్ట్రేషన్ తో అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఒక మంచి ఆర్కెస్ట్రా ప్లాన్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు మనవు? మరి ఆర్కెస్ట్రా వాళ్ళు పంపించమంటారా? ఇప్పుడు ఆడేడకు వచ్చి వాయిస్తాడు. దంచవే మేనత్త కూతురా సాంగ్స్. అవును. ఏంట్రా ఇది? వాయించనివయ్యా, వాయించనివయ్యా. ఆర్కెస్ట్రా వాళ్ళు ప్రవేశించండి. ఆది గారు మీకు ఆర్కెస్ట్రా ఇష్టం లేకపోతే ఏడికిస్తా పెడతాం. శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ చెప్పారు. చూడు ఎంత మంచి బందోబస్తు చేసాము. ఊరుకోండి. ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటి? ఇలా గోల ఏంటి? హలో, ఇది అత్తిలి సత్య ఆర్కెస్ట్రా. ఎక్కడి నుంచో తెప్పించాం తెలుసా మీకు ఎంటర్టైన్ చేయడానికి. ఆయన ఏం చేస్తున్నారు అక్కడ? ఇంతకు ముందు ఈ ఆర్కెస్ట్రాలో యాంకర్ అమ్మా. ఇంతకు ముందు ఆర్కెస్ట్రాలు అంటే ఇప్పుడు లేదా? అందుకే వాళ్ళు ఇంత దూరం వచ్చారు. మీరు వెళ్ళి కూర్చోండి. సత్య ఆర్కెస్ట్రా అత్తిలి, ఆల్ ది బెస్ట్. అసలు ఎంటర్టైన్మెంట్ కి తగ్గేదేలే. ఓకే, ఇప్పుడు మా ప్రొపరేటర్ సత్య గారు మాట్లాడతారు. ఒక్క మాట చెప్పాలండి, మేము పెళ్లికే బయలుదేరాం 3 days ముందే. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోగా ఆది గారి అటెండ్ అయ్యాం. ఇంకా ఆలస్యం చేయకుండా విచ్చేస్తున్న బంధువులందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఈ చక్కని సాయంత్రం వేళ అత్తిలి సత్య ఆర్కెస్ట్రా వారు సమర్పిస్తున్నటువంటి సుమధుర గీతం రాక్షసుడు చిత్రం నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి చిత్రం నుంచి ఒక సుమధుర గీతం మీకోసం. మ్యూజిక్. మళ్ళీ మళ్ళీ ఈ తీరాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వినలేదే, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. వాళ్ళిద్దరు ఫీల్ అవుతున్నారు ఏంటి? గీలే ఆది గారి కోసం ప్రత్యేకంగా ఈ పాట ఖైదీ చిత్రం నుంచి రగులుతుంది రగులుతుంది రగులుతుంది. ఏంటి రగిలేదు? నాకు రగులుతుంది ఇక్కడ. రగులుతోంది మొగలి పద, గుగులు గుండె కన్నయ్యదా. కట్టే ఆ అమ్మాయి నా చివర పెట్టి నన్ను చివర పెట్టి కాటేస్తావో అంటే ఎరక. మా ఆర్కెస్ట్రాని అభినందించి నరేష్ గారు 500 రూపాయలు ప్రెజెంట్ చేశారు. మరి ఆయన కూర్తున్న పాట ఆది గారి కోసం. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు. ఏం జరిగిందని నేను చుక్కల్లోకి ఎక్కాలరా ఇప్పుడు? చుక్కలోకి ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు, తల్లడిల్లిపోతోంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది, పాడి ఎత్తడానికే స్నేహమన్నది, ఒరివి పెట్టడానికే నరేషున్నది. హిమాన్యాల్ గారు ఇప్పుడే ఇచ్చారు. ఆది గారి కోసం ప్రత్యేకంగా 500 రూపాయలు చదివిస్తూ అయ్య బాబోయ్ ఎంత పొడుగు. ఫిదా మూవీ చిత్రం నుంచి మీకోసం. రెడీ, మ్యూజిక్. మా రష్మి గారి కోరిక సత్య ఆర్కెస్ట్రాలో ఉందా ఇందాకడంటూ ఓ సాంగ్. ఇందాకడుందా 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 ఇందాకడుతుంది ఇందాకడుతుంది, నిన్ను చెందుంది నన్ను చెందుంది, ఇందాకడుతుంది ఇందాకడుతుంది ఇందాకడుతుంది. నిన్నొచ్చిందుందా మొన్నిచ్చిందుందా, నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా, ఉంది ఉంది ఉంది. నిన్నిచ్చిందుందా నిన్నిచ్చిందుందా, రేపిచ్చేదుందా. ఆది గారు నిన్నిచ్చిందుంది ఇవాళ ఇచ్చిందుంది. ఏంటి ఈ పాట అడిగిందా రష్మి? రష్మి గారు అడిగారా? మేము పాడాం.
అదేంటి అది ఇందాకదంటే ఇందాక నువ్వు ఫ్రైడ్ రైస్ తిన్నావు కదా అది. నెక్స్ట్ సాంగ్ ఆది గారి కోసం నిలవదే నిలవదే. ఏం నిలవదరా? మది నిలవదే. మా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే చిన్నగా 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 ఆ పాట కావాలనుకుంటున్నారు. అయితే ముందు ఆది గారి కోసం నిలవదే మది నిలవదే. రెడీ? నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి బులకదే మది పలకదే సిలివల పున తడిసి దేవదాసే కాళిదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. పెళ్లి కూతురు కోసం ఒక పాట. నీకు కావలసింది తిరిగి తిరిగి నా దగ్గర ఉండి మా ఆవిడకి కావాల్సింది నీ దగ్గర ఉండడం ఏంట్రా? మనసు మనసు. ఆది గారి కోసం మేము మా ఆర్కెస్ట్రా మీకోసం ఒక అద్భుతమైన సాంగ్ ని ప్రెజెంట్ చేస్తున్నాం. రెడీ? గాలివానలో వాన నీటిలో అరే లే, ఫస్ట్ నువ్వు లే, ఈ కుర్చీతో పాటు వెళ్ళిపో నువ్వు. మళ్ళీ మళ్ళీ ఏం పాట నువ్వు పాడింది? మల్లెపూలు గొల్లుమన్నాయి సార్. ఇప్పుడు గొల్లుమంటాయి చూడు. ఈడు ఒక పొట్ట వేసుకుని సిద్దికి శ్రీరాములాగా తెగబాడేస్తున్నాడు ఈడు. అసలు మొత్తం నేనే ఆ పాటలు క్రియేట్ చేసిందన్నట్టు పాడుతున్నాడు. ఇది ఒక పాట. కళాకారులు కళాభిమానులు కళాకారులకు ఇప్పుడు వాయిస్తాం. నిన్ను కొట్టండి రా నువ్వు వెనక్కు వెనక్కు. మనం ఏదో పాడే ఏంటమ్మా అది? సన్నజాజి పక్క మీద సంకురాత్రి. శంకు రాత్రి అంటే సార్ నీకేం పని రా ఆర్కెస్ట్రాలో? పిల్లాడివి చదువుకోకుండా నీకెందుకు రా ఆర్కెస్ట్రా? ఏది కొట్టు ఒకసారి. అంత సౌండ్ రాదు కానీ నాది కూడా కొంచెం బాగానే వస్తుంది. ఈ ఆర్కెస్ట్రా ట్రూప్ కూడా ఎవడో ఒకడు యాంకరింగ్ చేశాడు మధ్యలో ఎవడాడు. ఈ చక్కటి సాయంత్రం వేళ నూతన వధూవరులను ఆశీర్వదించడం కోసం వాళ్ళను హుషారు నింపడం కోసం సత్య ఆర్కెస్ట్రా అత్తిలి లీ. డమ్మి 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 స్టిక్ డమ్మి స్టిక్. ఈ ఆర్కెస్ట్రా మొత్తాన్ని పిలిచింది ఎవరమ్మా మిమ్మల్ని? రష్మి గారండి. దీనికి ఓనర్ ఎవరమ్మా? ఓనరు చెప్పండి. నేనే ఓనర్. ఈ ఆర్కెస్ట్రా మీదేనా? ఆర్కెస్ట్రా నాది కాదు, మేము పెట్టించాం. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి పాడతారని చెప్పారు వాళ్ళు. ఏమయ్యా, మీ ఆర్కెస్ట్రాలో ఎప్పుడైనా ఏదో ఒక అనే పాట మీకేమైనా వినపడిందా? అసలు లేదు కదండి. లేదు, అవసరం రాదు. అది లేదా? అడిగా అడిగి అది ఉందా? కడిగా కడిగా కూడా లేదండి. మీకు అప్పుడప్పుడు ఈయన మాధవ ఈవెంట్స్ లో అలాగే మీ ఈవెంట్స్ లో కనబడుతుంటారండి. ఆ. మరి అది అర్థమైంది కదా. వీళ్ళని పిలిపించింది మీరా నేనా? అవును, మేమే పిలిపించాము. ఏమైనా చేయనించారా? నేనెందుకు రావాలి? హలో ఓనర్, ఇక్కడ మాట్లాడండి. ఏంటి ఇప్పుడు ఆవిడ తాకాలంటే ముందు మిమ్మల్ని తాకాలా? అలా అలా గొడవలొద్దు, శాంతియుతంగా ఉండండి అందరూ. 132 దేశాలు తిరిగాను, ఎక్కడ ఎంత పెద్ద గొడవ అవ్వలేదు. 132 అడుగులు దిగిద్ది మరి. తాకాలి గీకాలి అని ఏదో చెప్తున్నారు. ధైర్యం ఉంటే తాకండి. ఏదో తాకాలి గీకాలి అన్నారు, ధైర్యం ఉంటే తాకండి. యాంకర్ నాకు అప్పగించి మర్యాదగా వెళ్ళి మీ సీట్లో కూర్చో. యాంకర్ ని అప్పగించే సమస్య లేదు. షౌకత్ అలీ ఖాన్, షౌకత్ అలీ ఖాన్. వెళ్ళండి. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో తప్పులు చేసే. సారీ మామా, ఇలాగే కంటిన్యూ చేస్తే ఎగేసి తంతా. యాంకర్ ఏంటి? మర్యాదగా ఇటు వచ్చాయి. రాకపోతే ముహూర్తం ఆగిపోదు. రావాల్సింది రష్మి గౌతమ్ రెడ్డి.
తను వస్తే అక్కడ ముహూర్తానికి ఏ ముహూర్తం జరగాలో ఆ ముహూర్తం దీంతో ఖచ్చితంగా జరపాల్సిందే. నాకెందుకో దాంతోనే జరుపుతారని అనిపిస్తుంది. పథకం ప్రకారం మంచిగా జరుగుతున్న షోలో తల ఒక చెయ్యేసి శ్రీదేవిని కాస్త అసెంబ్లీ చేశారు. ఎవరు తగ్గకుండా బిల్లు పాస్ చేయకుండా వాళ్ళు బిల్లులు పెట్టుకుని ఆర్కే గారికి పెద్ద బిల్లు పెట్టారు. ఇదంతా ఫన్ కోసం జరిగింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సత్య ఆర్కెస్ట్రా, అత్తిలి, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు, మా అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ యాక్ట్? సత్య గారు, మీ ఆర్కెస్ట్రాలో ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన తర్వాత బయట మీ రెస్పాన్స్ ఆడియన్స్ లో చాలా చాలా బాగా పెరుగుతుంది. అండ్ మీకు ఇంకా కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆది గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్? ఈ అత్తిలి సత్య ఆర్కెస్ట్రాలో ఆల్మోస్ట్ మన వాళ్ళు కూడా చాలా మంది చాలా ఈవెంట్స్ చేశారు. ఆ కోట్ వేసుకున్న అతనే అత్తిలి సత్య. ఆయన పక్కన ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ రోజు ఎంతో కొంత తినగలుగుతున్నారంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అత్తిలి సత్య. వాళ్ళందరినీ ప్రతి ఈవెంట్ కి ఆర్టిస్టులు ఒకవేళ ఒక 5 కావాల్సిన చోట ఆర్టిస్టులనైనా తగ్గించి ఒక 2-3 పిలుస్తాడు కానీ వీళ్ళలో ఒక్కరు కూడా తగ్గరు. వీళ్ళందరూ కంపల్సరీగా ఈవెంట్ కు ఉండాలి. వీళ్ళందరినీ ఆల్మోస్ట్ అత్తిలి సత్యానే పోషిస్తున్నట్టు అనమాట. థ్యాంక్ యూ అన్న, మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Once again, thank you so much to Satya Orchestra Attili. ఇక్కడ వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఇంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఇంత మంచి సెగ్మెంట్ ఇచ్చినందుకు. So once again, thank you guys. Thank you so much for coming.